నమస్తే అండి. నా పేరు మాధవి. మా హస్బెండ్ పేరు శ్రీనాథ్ అండి. తను ఎల్ఐసిలో జాబ్ చేస్తారు. యోగా టీచర్ కూడా. బడంగపేట సాయి బాలాజీ హోమ్స్లో ఉంటామండి. మేము 3 years కిందట 200 యాడ్స్లో ఇల్లు కట్టుకున్నాము. నాకు మ్యారేజ్ కాకముందు నుంచి కూడా చెట్లంటే చాలా ఇంట్రెస్ట్. మ్యారేజ్ అయిన తర్వాత తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అని తెలిసి ఇద్దరము అదే ఇంట్రెస్ట్ మీద మేము ఇప్పుడు కట్టుకున్న ఇంటిలో మిద్దె తోట అనేది ఏర్పరచుకున్నాము. మా మిద్దె తోట మీకు చూపిస్తారండి. ఇవి పూల చెట్లు అండి. శంకు మల్లిది. ఇది వచ్చి లక్ష్మణ ఫల్ అండి. ఇది ఇట్లా 25 లీటర్స్ బకెట్లో పెట్టుకున్నాము. ఇది రీసెంట్గా ఒక 6 months అయింది. ఇంకా కాపు రాలేదు. ఇది వచ్చి గ్రేప్ అండి. మొత్తం ఇట్లా పాకించుకున్నాము ఇక్కడ వరకు. దీని మొదలు వచ్చి దీనికి చూడండి కాయలు కూడా మాకు ఇప్పుడు ఇది 3 years అయింది ఇది పెట్టి. ఇది సెకండ్ క్రాప్ అండి. దీని మొదలు వచ్చి ఇట్లా మేము ఈ పెద్ద తొట్టులో పెట్టుకున్నాము. ఇవి ఇట్లా వచ్చినాయి చూసారా. ఇవన్నీ మందారం, ఇవి వంగ అండి. ఇవన్నీ మందారము. ఇది చూసారా అండి, ఇది కూడా క్రీపరు. ఇది బెంగాల్ క్లాక్ వైను. ఇది వింటర్లో పూస్తుందండి. ఇది వచ్చి మేము ఇది కూడా నర్సరీలోనే తెచ్చుకున్నామండి. మా దగ్గర ఇక్కడ బాలాపూర్లోనే నర్సరీలో. ఇది కూడా 1.5 2 years అవుతుంది ఇది పెట్టి మేము చెట్టు. ఇది వచ్చి బత్తాయి అండి. దీన్ని కూడా ఇంత ఈ పెద్ద తొట్టులో పెట్టుకున్నాము. ఇది 3 years చెట్టు అండి. దీనికి రీసెంట్గా ఒక 50 కాయల దాకా కాసినాయి. మళ్ళీ దీన్ని ప్రూన్ చేసుకున్నాము. ఇవన్నీ చామంతులు. ఈ చెట్టు ఆరెంజ్ అండి. ఇది నేను ఇంట్లో ఊరినే సీడ్ వేసి పెంచుకున్నాను. ఇంకో దీన్ని కూడా ఇంత తొట్టెలో పెట్టాను. ఇది ఇందులోనే నేను చెర్రీ టమాటా, ఇది దానికి అదే వచ్చిందండి చెట్టు. ఇది సెకండ్ క్రాప్. ఇది బాగా కాసింది. ఇవన్నీ చామంతులు 5-6 రకాల కలర్స్ ఉన్నాయి. ఇది వచ్చి రోజు. ఇది ఆల్ స్పైస్ చెట్టు అండి. దీన్ని చిన్న తొట్టులో పెట్టుకున్నాను. బాగానే వస్తుంది. ఇవన్నీ ఇది గోంగూర, అన్ని వెజిటేబుల్స్ అండి. ఇవి కూడా గోంగూర, అవంతా ఇక్కడంతా వెజిటేబుల్స్ వేసుకున్నాను. ఇది సన్ఫ్లవర్ అండి. ఇది కూడా నేను ఇంట్లోకి డ్రై ఫ్రూట్స్తో పాటు తెచ్చుకుంటే ఆ సీడ్ వేసి పెంచాను. బ్లూమింగ్ అయిపోయి ఇది సీడ్కి రెడీగా ఉంది. ఇవి వచ్చి అడీనియాలండి. ఇవి కూడా మా దగ్గర ఇక్కడ నర్సరీలోనే తెచ్చుకున్నాము బాలాపూర్లో. ఇవి ఒక 2 మాత్రము మొక్కల ఎగ్జిబిషన్లో, హార్టికల్చరల్ ఎగ్జిబిషన్లో తెచ్చామండి. ఇవి బోన్సాయి. ఇది వచ్చి రాయల్ పునాసా అండి. ఇది మేము చెట్టు 2 years ప్లాంట్ తెచ్చాము. 6 months అయింది పెట్టి. ఇది కూడా ఇట్లా పెద్ద టబ్బులో పెట్టుకున్నాము. దీంట్లోనే మళ్ళీ కొంచెం వెజిటేబుల్స్ వంగా వేసుకున్నాము. వీటికి మేమేమి ఎరువులు ఇవి వాడతామండి. వెర్మి కాంపోస్టు, నీమ్ కేకు, బోన్ మీలు వేస్తాము 15 daysకి ఒకసారి. ఇది కూడా చూసారు కదా వాటర్ లిల్లీ. ఇవి 2-3 పూలు ఇప్పుడు పూస్తున్నాయండి, మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇవి వెజిటేబుల్స్. ఇది జామ అండి. మేము ఇట్లా కన్స్ట్రక్షన్ అప్పుడే ఇలా మడులు ఇట్లా కట్టుకున్నామండి ఇటుకతో. కన్స్ట్రక్షన్ అప్పుడే కట్టుకున్నాము మాకు ఇంట్రెస్ట్ ఉండి. ఇది ఒక మడి అండి. 6x4 సైజులో ఇట్లా పొడవుగా కట్టుకున్నాము. దీంట్లో అరటి, ఇవి ముల్లంగి చెట్లు అండి. అరటి అయితే ఇందులో 2-3 times కాసిందండి. ఇప్పుడు ఇది 3rd time ఇది. ఇక అట్లానే ఇక్కడ కూడా ఒక ఇది కట్టుకున్నాము. దీంట్లో కూడా అన్ని దొండతీగ, ఇవి సమ్మకాయలండి. ఇవి చూసారు కదా ఇప్పుడు బాగా కాస్తున్నాయి. ఇప్పుడు సీజన్ ఇది దీనికి.
ఇవి మామూలు వంగ చెట్లు ఇవి. ఇది ఒక మామిడి చెట్టు. ఇది బంగినపల్లి అండి. ఇది కూడా 3 years అయింది. పెద్ద చెట్టే పెట్టాము. 2 times కాసిందండి. మొన్న కూడా కాసింది సమ్మర్లో. ఇవి వచ్చి బీన్స్. ఇవి చూసారా కరేపాకు. ఇదంతా దొండ తీగ. ఇట్లా తీగలు పెట్టుకున్నామండి. ఈ మడిలో వెజిటేబుల్స్ పెట్టుకున్నాం ఇందులో. ఇది యాపిల్ బేర్ అండి. ఇది చాలా కాపులు కాసిందండి. ఒకసారి అయిన వెంటనే మళ్ళీ పూత అది వచ్చేస్తుంటుంది. ఇది కూడా 3 years అయింది మేము పెట్టుకుని. ఇది వచ్చి మా దాంట్లో స్పెషల్ చెట్టు అండి. నాకు ఇష్టమైన చెట్టు ఇది, బార్బడాస్ చెర్రీ. ఇది మేము ఆన్లైన్లో చూసుకుని BHEL వెళ్ళి అక్కడ నర్సరీలో తెచ్చుకున్నామండి, అశోక్ నగర్ నర్సరీలో. ఇది కూడా 1.5 year అయింది. చాలా కాపు కాసింది. ఇప్పుడు కూడా చూడండి చెట్టు అంతా పూత కాపు అన్నీ ఉన్నాయి. చూసారు కదా. ఇవన్నీ రోజ్ ప్లాంట్స్ అండి. ఇవి అన్ని కలర్స్ ఉన్నాయి. చూసారు కదా. ఇది సీతాఫలం. ఇది కూడా 25 liters బకెట్లో పెట్టుకున్నాను. ఇంకా కాపు అయితే కాయలేదండి. ఇది కూడా 7-8 months అవుతుంది చెట్టు పెట్టి. ఇది వచ్చి ములగ అండి. ఇది కూడా 25 liters బకెట్లో పెట్టిన. ఇది ఒకసారి కాపు కాసిందండి. ఇంకా మళ్ళీ ఇప్పుడైతే లేదు. ఇది వచ్చి జామును. దీనికి కూడా ఇంకేం కాయలేదు కాపు. ఇది కూడా 25 liters బకెట్లో పెట్టుకున్నా. వీటన్నిటికి కూడా 15 daysకి ఒకసారి నేను వెర్మీ కాంపోస్టు, నీమ్ కేకు, ఒక 15 daysకి ఒకసారి కిచెన్ వేస్ట్తో చేసిన ఇవి వేస్తూ ఉంటాను. ఇది గజనిమ్మ అండి. చూసారు కదా. ఇది ఆల్రెడీ ఒకసారి కాసిందండి కాపు. ఇది కూడా మేము 7-8 months అయింది. ఇది కూడా ఇట్లా టబ్బులో పెట్టుకున్నాము. ఇది అంజీరు. ఇది 3 years ప్లాంట్ అండి. ఇప్పటికి చాలా కాయలు కాసింది. ఇప్పుడు కూడా చూసారు కదా. ఇవంతా వెజిటేబుల్స్. ఇది కూడా ములగ చెట్టు అండి. ఇదైతే సీడ్తో పెంచుకున్న చెట్టు అండి. ఇది ములగ. ఇవో కాయలు చూసారు కదా. ఇది 2nd time క్రాప్ రావటము. ఇది నిమ్మ. ఈ నిమ్మ చెట్టు 2.5 years అయింది. ఇది చూసారు కదా. ఇంత చిన్న సైజు తొట్టెలో పెట్టుకున్నాము. అయినా కూడా మాకు చెట్టు కాపు బాగా వస్తుందండి. ఇది 3rd 4th time ఇది కాపు. ఇవన్నీ టమాటా వెజిటేబుల్స్ ఇవి. ఇది ఇలాచీ అండి. ఇది నాకు తెలిసిన మా పక్కన నైబర్స్ వాళ్ళ ఆంటీ ఇచ్చారండి చెట్టు. చిన్న ఇది ఇస్తే ఇప్పుడు ఇంత అయింది. ఇవి కూడా అన్ని వెజిటేబుల్స్, వంగ ఇవన్నీ. ఇది మామిడి. ఇది కూడా పునాస మామిడి అండి. ఇది కూడా ఒక 4-5 కాయలు కాసింది. ఇవి కూడా మళ్ళీ వంగ ఇవన్నీ అండి. ఇదేమో ఇదండి కలింకాయ అంటారు కదా. మా దగ్గర వాక్కాయ అంటారండి మా సైడు. ఇది కూడా నేను సీడు వేసి పెంచిన చెట్టు. ఇది ఇంకా కాపు రాలేదు. 2 years అయింది. ఇది స్వీట్ లైమ్ అండి. దీనికి కూడా మేము ఇది కటింగ్ చేసాము, అంతా ప్రూనింగ్ చేసాము. మొన్న బాగా కాసింది కాయ. ఇది ములగ అండి. ఇది కూడా సీడ్తోనే పెంచాము ఈ ములగ చెట్టు కూడా. ఇది పంపర పనస అండి. ఇది 3rd time కాయటము. కొంచెం మన వర్షాలకి పోతంతా రాలిపోయి 2 కాయలు నిలబడినాయి. ఇది కూడా నేను ఈ సైజు తొట్టెలో పెట్టుకున్నాను చూడండి. ఇది వచ్చి షుగర్ కేన్ అండి, చెరుకు. చూసారు కదా. ఇదంతా ఇవి వెజిటేబుల్స్ అన్నీ. ఇది జామ అండి.
ఈ క్రీపర్ కూడా ఇది ఫ్లవర్ది, వింటర్లోనే పూస్తుంది ఇది కూడా. ఇది పప్పాయ. ఇవన్నీ ఇక్కడ వెజిటేబుల్సేనండి. ఇవన్నీ వంకాయ, టమాటా ఇట్లా చిన్న చిన్న వాటిల్లో వేసుకున్నాము. 3 months క్రాప్ కదా వెజిటేబుల్స్, చిన్న వాటిల్లో వేసుకున్నాము. ఇది అరటి అండి, ఇది కూర అరటి. ఇట్లా టబ్లో వేసుకున్నాము. ఇది చూసారు కదా, ఇది స్టార్ ఫ్రూట్. ఇది కూడా చూసారు కదా ఎంత చిన్న దీంట్లో పెట్టుకున్నాము. ఇది ఒక్కసారి 200 కాయల దాకా కాసిందండి. ఈసారి మళ్ళీ ఇగో కాయలు, చెట్టంతా పూత కూడా ఉంది. ఇది మామూలు మనం తినే అరటి అండి. ఇది చక్రకేళి. ఇవన్నీ మామూలు వెజిటేబుల్స్. ఇది అమృతపాణి అండి. గెల చూసారు కదా, అరటికి గెల వచ్చింది. ఇవన్నీ కూరగాయ చెట్లు అండి ఇవి. ఇది కివి ఫ్రూట్ అండి. ఇది కూడా నేను సీడ్ వేసి పెంచుతున్నాను. 1 year అయింది ఆ చెట్టు పెట్టి. ఇవంతా మామూలు ఫ్లవర్వి. ఇవి ఇట్లా నారు ఇట్లా పోసుకుంటామండి వెజిటేబుల్స్వి. ఇది వచ్చి వంగనారు, ఏమో బెండ మొక్క. ఇవి బీర తీగలండి ఇవి. ఇవన్నీ వెజిటేబుల్స్. కాకర. ఇది ఎర్రబచ్చలండి. చెట్టు నాకు ఎక్కడో వెళ్తే బయట దొరికితే తెచ్చుకుని పెట్టుకున్నాను. ఇది క్రీపర్. ఇది సీతాఫలం. ఇది ఇంకా మార్చుకోవాలండి తొట్లోకి. ఇవన్నీ తీగలండి, సొర్ర. అవన్నీ వెజిటేబుల్స్వి. మేము మిద్దె తోట స్టార్ట్ చేసి 3 years అయిందండి. 3 years బ్యాక్ 2018లో మేము ఇల్లు కట్టుకున్నాము. అప్పటి నుంచి స్టార్ట్ చేసుకున్నాము. మాకు మొదటి నుంచి కూడా చెట్లు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండటం వల్ల ఇద్దరికి, మా హస్బెండ్కి నాకు, ఇట్లా పెంచుకోవాలని ఒక ఆలోచనతోనే మేము ముందే ఇట్లా పైన కన్స్ట్రక్షన్గా కూడా మడులు కట్టుకోవటం అవన్నీ చేసుకున్నాము. బయట మనం కూరగాయలు కొనుక్కున్నవి కూడా అన్నీ మందులతో పెంచినవి ఇట్లా ఉండటం వల్ల మేము ఒక ఆలోచన అనేది చేసుకున్నాం. పైన మనమే ఎందుకు పెంచుకోకూడదు, పెంచుకుని మనమే ఇది చేసుకుని తినాలని ఆ ఆలోచనతో మేము ఇద్దరం ఇష్టం మీద పెంచుకున్నామండి. పైన ఇప్పుడు మేము అన్నీ కూడా వెజిటేబుల్స్, ఏవి ఆకుకూరలు అవేవి కూడా మేము బయట కొనమండి, ఇంట్లోనే పెంచుకుంటాము. ఇంకా పైన మాది 1000 SFT అండి. పైన ఆ 1000 SFTలో కూడా మేము 24 రకాల పండ్ల చెట్లు, 10-15 రకాల వెజిటేబుల్స్, వంగ, టమాటా, పచ్చిమిర్చి, పుదీనా, ఆకుకూరలు కూడా పుదీనా, కొత్తిమీర కానీ, బచ్చలి, పాలకూర ఇవన్నీ కూడా మేము పైనే పెంచుతున్నామండి. చిక్కుడు, వంగ అన్నీ. ఆకుకూరలు కూడా మేము 10 రకాల దాకా ఉన్నాయండి. పొనగంటి కూర, ఎర్ర బచ్చలి, తెల్ల బచ్చలి, మొక్క బచ్చలి, ఇంకా ములగ, బెండ, సొర, బీరకాయ, కాకరకాయ ఇవన్నీ కూడా వెజిటేబుల్స్ మొత్తం కూడా మేము ఆల్మోస్ట్ పైనే పెంచుకుని తింటున్నాము. ఇంకా పండ్లు కూడా అన్ని రకాలు ఉన్నాయండి, పైనే పెంచుకుంటున్నాము. ఇవి చెట్లు పెట్టిన ఇవన్నీ కూడా తొట్టెలు. అవి మేము బయట నర్సరీల దగ్గర కొన్ని ఇళ్ళమ్మట కూడా వస్తాయి కదండి, 100 రూపీస్ టబ్స్, అవన్నీ కూడా ఇళ్ళమ్మట తీసుకున్నాము. చిన్న చిన్న చెట్లకి. పెద్ద చెట్లన్నీ కూడా ఇట్లా సిమెంటు ఇవి కట్టుకున్నామండి ఇటుకతో. కొన్ని పెద్ద చెట్లకి డ్రమ్ములు కొన్నాము బయట. గ్రో బ్యాగ్స్ అవన్నీ కూడా కొన్ని స్టార్టింగ్ చిన్న చెట్లు పెట్టుకోవటానికి గ్రో బ్యాగ్స్ వాడామండి, కొంచెం ఆ మొక్క బలంగా పెరిగే వరకు. అవి హైదర్గూడలో తెచ్చుకున్నాము, మనకి కేజీల లెక్కన అమ్ముతారు అవి. ఇట్లా సిమెంట్ తొట్లు కొన్ని బయట అమ్ముతారు కదా, అక్కడ తెచ్చుకున్నాము. ఈ 100 రూపీస్ టబ్స్ ఇవన్నీ చిన్న చెట్లుకి తెచ్చుకున్నాము.
రైతు నేస్తం ప్రేక్షకులకి నమస్కారం అండి. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఆకుకూరలతో స్టార్ట్ చేసుకొని నెమ్మదిగా కూరగాయలు, ఆ తరువాత నెమ్మదిగా పండ్ల చెట్లని పెంచుకోవచ్చు. ఎరువులు మాత్రం మనము చెట్టును బట్టి వేసుకోవాలి. పెద్ద పండ్ల చెట్లు అయితే 2 నెలలు 3 నెలలకు ఒకసారి వేసుకోవచ్చు. అదే మనం కాయగూరలు అనుకోండి 15 రోజులకు ఒకసారి వేసుకోవాలి. 15 రోజులకు వేసుకున్నప్పుడు మొక్కకి కావాల్సిన న్యూట్రియంట్స్ కావాలంటే, మైక్రో న్యూట్రియంట్స్ కావాలంటే మేమే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటామండి ద్రావణాన్ని. అట్టిపళ్ళు, బొప్పాసకాయలు, మామిడి పండ్ల సీజన్లో మామిడి పండ్లు, బెల్లము ఇవన్నీ కలిపి మనము దాన్ని బాగా పులియబెట్టి 15 డేస్ ఎవ్రీడే కలుపుకుంటూ 15 డేస్కి ఒకసారి దాన్ని వాడుతూ ఉంటాం. దీనివల్ల మైక్రో న్యూట్రియంట్స్ డిఫిషియన్సీ ఉండదు. దానివల్ల మొక్కకి కావాల్సిన పోషకాలు అంది మంచి దిగుబడిని ఇస్తాయి. ఇప్పుడు అదేవిధంగా చీడపీడలకేమో ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాము, కషాయాలు ప్రిపేర్ చేసుకుంటాము. మన గంజిని వాడతాము, నింగు వేసి లేదా పచ్చిమిర్చిను. ఇలా మనము చీడపీడల్ని ఎప్పుడు గమనించుకుంటూ ఉంటే అసలు చీడపీడలు కూడా రావండి. ఎప్పటికప్పుడు నీమ్ ఆయిల్ని స్ప్రే చేసుకుంటూ నీమ్ ఆయిల్ని మన నీళ్ళలో కలుపుకొని ఒక బ్రష్తో తుడుస్తూ ఉండాలండి. ఏదన్నా చీడ ఉందనుకోండి ఇమీడియట్గా తుడుచుకుంటే ప్రాబ్లం కాదు. అది పూర్తిగా స్ప్రెడ్ అయితే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. కనుక ఎప్పటికప్పుడే చీడపీడల్ని గమనించుకుంటూ అప్పుడే తొలగించుకుంటూ చేసుకుంటే ఎలాంటి బాధ ఉండదు. మంచిగా మీకు కావాల్సిన దిగుబడి వస్తుంది. విత్తనాలు మాత్రము మేము కొన్ని విత్తనాలు కొద్దిగా రేరు విత్తనాలు బయట నుంచి తెచ్చుకుంటామండి. మొక్కల్ని కూడా రేరు బయట నుంచి తెచ్చుకుంటాం. కానీ మిగతా ఆకుకూరలు, కాయగూరలు మేము మా చెట్ల నుంచే వచ్చినప్పుడు వంకాయ మొక్కలు వాటి నుంచి ఫస్ట్ వచ్చిన కాయల్ని, వాటిని ఆకుకూరల నుంచి వచ్చిన విత్తనాల్ని మేమే తీసి దాచుకొని అయ్యే వాడుకుంటుంటాం. కొన్ని రేరు విత్తనాలు మాత్రం బయట నుంచి తెచ్చుకుంటాం. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ సొంత విత్తనాలని, ఆకుకూరల్ని వాళ్ళని పండించుకుంటూ విత్తనాల ద్వారా పండించుకొని టెర్రస్ గార్డెన్ని పెంచి సంతోషంగా ఉండొచ్చు. ఈ విధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రైతు నేస్తం వాళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.